వేదు హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ మమ్మీ. లే తొందరగా లేవు. గుడికి నా బర్త్డే కదా, ఏ గుడికి పోతున్నామో చూపిస్తా. గుడికైతే వచ్చేసినాం. ఇక ఫుల్ ఎండ పడుతుంది, కాళ్ళు కట్ట కట్ట కాడుతున్నాయి. బొమ్మలు అయితే మస్తు ఉన్నాయి. గుడి లోపలికి వచ్చిన మస్తు మంది ఉన్నారు. నాకు లోపల పోగానే నాకు ఫస్ట్ కనిపించింది ఏంటంటే వెంకన్న స్వామి పాదాలు. అందం ఒకని లోపలికి పోదాం. లోపల మస్తు చల్లగా ఉంది. ఇప్పటికైనా ఏ గుడి అని తెలిసిందా లేదా? లోపలికి వెళ్ళినాగానే పంతులు తీర్థం పెట్టిండు. మేము అక్షర చిక్కట్టు తీసుకున్నాము. లోపల బాగా మంది ఉన్నాం. ఎంత టైం పడుతుందేమో. ఇగో మా మమ్మీ తిడుతుంది ఎక్కడ ఒకరిని సైలెంట్ గా ఉండమంటుంది, కానీ నేను ఉండే కదా. అర్చన చాలా బాగా జరిగింది. కొంతసేపు కూర్చుందామని లోపలనే కొంతసేపు కూర్చున్నాము. వేదు మాత్రం చల్లగా వస్తుందంటే కూలర్ ముంగల్నే కూర్చున్నాడు. అందరు ఎవరు సెల్ఫీలు వాళ్ళు దిగుతున్నారు. లడ్డు పులిహోర తెచ్చుకుందామని మా వేదు వెళ్ళి లైన్లో నిల్చున్నాడు. దర్శనం మాత్రం చాలా బాగుంది. మా తమ్ముడు ఆకలేసి మా తమ్ముడు తింటున్నాడు. తిరుపతిలో ఎట్లుంటో సేమ్ దేవుడు అట్లనే ఉన్నాడు. ఇది ప్లేస్ వచ్చేసి వైకుంఠపురం. మా ఆయన మా కూతురు డెకరేషన్కి రెడీ చేస్తుర్రు. వద్దని ఎంత చెప్పినా కానీ వాళ్ళిద్దరు వినట్లేదు. కేక్ చాలా బాగుంది. రెడ్ వైట్ కాంబినేషన్ కలర్ బాగున్నాయి. ఆ వేదు మాత్రం ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేద్దామంటే వెయిటింగ్ చేస్తుండ్రు. వచ్చిన గిఫ్టులు కూడా ముందే తీసుకుని ఆ గిఫ్టులను కూడా తినేసేయడం మొదలుపెట్టిండాడు. ముట్టియంగానే పటపటమని సౌండ్ వచ్చింది. మేమైతే భయపడ్డాం ఒకసారి. వేదు కేక్ కటింగ్ చేస్తున్నాడు. ఆ పేరుని తీసి వాళ్ళ డాడీ పేరు కనిపించాలని ఇట్లా కనిపించేటట్టు పట్టుకుంటున్నాడు. వేదికి కేక్ తీసుకొని తినిపిస్తున్నాము. వేదు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు వాడు రకరకాల స్టైల్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆయనకి నచ్చిన పోజులు ఇస్తున్నాడు. వేదు వాళ్ళ పెద్ద డాడీ, బాబాయ్, పిన్ని, పెద్ద మమ్మీ అందరూ వచ్చి వేదుకి కేక్ తినిపిస్తున్నారు. పూరి, చికెన్ బిర్యానీ, బిర్యానీ, ఇంకా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.